బ్రేకింగ్ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పెద్ద మైనివాణి లంక వద్ద నల్లి క్రీక్ డ్రైన్లో 10 కోట్లతో చేపట్టనున్న డ్రెడ్జింగ్ పనులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రెడ్జింగ్ పనుల ద్వారా 12.6 కిలోమీటర్ల నల్లి క్రీక్ పరివాహకంలోని 11,430 ఎకరాల వరి, కొబ్బరి, రొయ్యల పంటలకు 8 గ్రామాలకు ముంపు సమస్య నుంచి విముక్తి కలుగుతుందన్నారు. గత వైసీపీ పాలనలో ఈ క్రీక్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులు కేటాయించి పూడికతీత, గట్ల బలోపేతం, బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుందని తెలిపారు. అలాగే శ్రీశైలం, తుంగభద్ర, ధవళేశ్వరం ప్రాజెక్టుల మరమ్మతులకు 404 కోట్లు మంజూరు చేశామన్నారు. జగన్ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేస్తే చంద్రబాబు గాడిలో పెడుతున్నారన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సాయాన్ని 10,000 నుంచి 20,000 రూపాయలకు పెంచినట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. బస్ నేను అనుకున్నాం కొంచెం అది